కానీ అది రాలేదు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఘనత మీకే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చేస్తున్నారు ఈ తెలుగు జాతి కోసం, ఈ తెలుగు ప్రజల కోసం? మీరు విదేశాలు తిరుగుతున్నారు. విదేశాలు తిరిగే అవసరం లేదు. ఈ భారతదేశంలో మహా ఇంజనీర్లు పుట్టిన దేశం ఇది. మోక్షగండ విశ్వేశ్వరయ్య గారు పుట్టిన దేశం ఇది. మోక్షగండ విశ్వేశ్వరయ్య గారు 1955లో భారతరత్న అవార్డు ఇచ్చిన దేశం ఇది. అటువంటి ఇంజనీర్లు ఉన్న చోట అమరావతి తీసుకొచ్చి వేరే దేశాలకు ఇస్తారా? ఇక్కడ అమరావతి ఒక ఈవెంట్ మేనేజర్గా మీరు చేసుకుంటూ ఈ తెలుగు ప్రజలకు మోసం చేస్తూ, తెలుగు జాతికి మోసం చేస్తూ మీరు పబ్బం గడుపుతున్నారు. మీరు ఏ ఒక్క హామీ అన్నా చేశారా? టీవీ పెడితే సోదరిమన్నారా మీరు గమనించాలా? ఆ రోజు మన జగనన్న తేడా వచ్చింది 5 లక్షల ఓట్లే. చంద్రబాబు నాయుడు గారు 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ బాకీలు మాఫీ చేస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు. అదే చంద్రబాబు నాయుడు 2014లో ఆల్ ఫ్రీ బాబు అంటే ఎవరా అంటే చంద్రబాబు నాయుడు. ఆల్ ఫ్రీ బాబు టీవీ ఇంట్లో పెడితే మన పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చి రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, బంగారు రుణాలు మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈ విధంగా అన్నీ చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఏ ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రి ఎవరున్నాడు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మైనార్టీలకైతే 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మైనార్టీల 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. మనమందరూ గమనించాలా. మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభగా ఎన్నుకున్నది అస్సాం స్టేట్ నుంచి. అస్సాం స్టేట్లో 45% ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఎక్కడ మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఒక్క 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఒక భిక్ష కాదు, హక్కుగా. इतिहास गवाह है भाइयों और बहनों, जो हुकूमतें सेंटर में और स्टेटों में रूल किया है, किसी हुकूमत ने मुसलमानों को रिजर्वेशन नहीं दिया है. मुसलमानों को सिर्फ वोट बैंक की तरह इस्तेमाल किया है. और एक चीज गवाह है कि परसों यूपी में भी इलेक्शन चला है. यूपी में भी बीजेपी गवर्नमेंट ने एक मुसलमान मिनिस्टर दिया है. इतिहास में आज तक कोई स्टेट ऐसा ना रहा जहां पे मुसलमान मिनिस्टर नहीं रहा. वैसा स्टेट सिर्फ एक चंद्रबाबू नायडू का स्टेट है. चंद्रबाबू नायडू के हुकूमत में पूरे 3 साल गुजरे हैं, लेकिन आज तक मिनिस्टर नहीं दिया. चंद्रबाबू जी, मुसलमान क्या करे? मुसलमान माइनॉरिटीज और एसटी भाई क्या करे? एसटी भाइयों को एसटी भाइयों को मिनिस्टर नहीं है, माइनॉरिटी भाइयों को मिनिस्टर नहीं है. आप क्या कर रहे हैं? क्या आपको मुसलमानों से दुश्मनी है बोल के सोचा? एसटीओं से दुश्मनी है बोल के सोचा? लेकिन इतनी दुश्मनी है बोल के कभी भी कोई मुसलमान हो या एसटी भाई हो सोचा नहीं है. क्योंकि आने वाले दिनों में अगर कोई एससी एसटी बीसी माइनॉरिटी को कोई एक भीख नहीं है हक के जैसा करना बोले तो एक हमारा जननेता जगन अन्ना आना है. जगन अन्ना आने से ही हम एससी एसटी बीसी माइनॉरिटियों को हर आदमी को इज्जत की रोटी मिलती है. हमें नौकरी मिलना है, इज्जत की जिंदगी जीना है तो जगन बाबू साहब जैसे लीडर हमें आना है. क्योंकि उस दिन चंद्रबाबू साहब आप बोले सरचार कमेटी, रंगनाथा मिश्रा कमीशन हम इंप्लीमेंट करवाएंगे, आपके मैनिफेस्टो में रखा है. आप बीजेपी से मिले हुए हैं, आप रखाइए ना सरचार कमेटी और रंगनाथ मिश्रा कमीशन. हमारा अंबेडकर है राजशेखर रेड्डी साहब. इसको इसीलिए आने वाले दिनों में हम सारे मुसलमान एससी एसटी बीसी और हर क्षेत्र के लोग जगन मोहन रेड्डी साहब के लिए इंतजार कर रहे हैं. సోదరి మనులారా, లక్ష కళ్ళతో కోట్ల కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగువారి ఆత్మగౌరవమే ధ్యేయంగా, ప్రతి ఒక్క విద్యార్థికి భవిష్యత్తు ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగువారి ఆత్మగౌరవం ఉండాలా, నిలబడాలా అంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కష్టపడి ఒక సైనికుల్లాగా పనిచేయాలా. నేను మీ ముందర ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణ, నేను 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేశా.
ఒక నీతి నిజాయితీగా పనిచేశా. ఈ వేదిక ద్వారా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, నాలో ఒక్క లోపం ఉన్నా, నాలో 1% ఏమన్నా మా మైనారిటీస్లో లోపం ఉన్నా, మీరు ఒక్క సీటు కేటాయించలేదు. మీరు మైనారిటీస్కు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కేటాయించినారు. అది పీలేరులో. పీలేరు కాన్స్టిట్యున్సీ ఎవరిది తెలుసా సోదరులారా? అది చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. సర్చార్ కమిటీ రంగనాథ మిశ్రా కమిషన్ చెప్తుంది మైనార్టీసు ఎస్సీ ఎస్టీ సోదరులు కన్నా దిగజారు స్థితిలో ఉన్నారు. అటువంటి ఒక్క సీటు కేటాయించి పీలేరులో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాడు కాంగ్రెస్తో. అక్కడ కాంగ్రెస్ ఓట్లు పడవని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని వాళ్ళ తమ్ముడు గెలవాలని చెప్పి మైనార్టీ సోదరులు వైఎస్ఆర్సీపీ ఎక్కడ వేస్తారో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఓడిపోవాలని చెప్పి ఆ విధంగా చేసి ఆ రోజు మంత్రి ఇస్తానన్నాడు. ఇచ్చాడా అక్కడ పీలేరులో? నువ్వు వాగ్దానం చేయలేదా ఆ రోజు పీలేరులో? నేను మైనార్టీ మినిస్టర్ చేస్తున్నాను, ఇక్కడికి గెలిపించండి అని. ఈరోజు చేయాల్సింటివి ఎమ్మెల్సీ ఇచ్చుకొని సంతలో పశువులు కొన్నట్లు కొని నువ్వు ఈరోజు అందరికీ మినిస్టర్లు ఇస్తున్నావు వైఎస్ఆర్సీపీకి. ప్రజలారా, మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో సంతలో కొనుక్కున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేపించి ఎలక్షన్లకు పోతాడని. వారి అబ్బాయికి ఎలక్షన్లో తెచ్చుకుంటే దమ్ము సత్తా లేని ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఆయనే. దొడ్డిదారిలో వచ్చిన వ్యక్తి ఆయనే. కాబట్టి మన తెలుగు జాతి కోసం, మన జననేత జగనన్న కోసం మనమందరం పాటు పడాలా, ఎంతవరకైనా కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జననేత జగనన్న, జై జగన్. తెలంగాణ